ప్రాథమికంగా దీపావళి అనేది ఒక ప్రతీక. అజ్ఞానంపై స్పష్టత విజయం సాధించడాన్ని ఇది సూచిస్తుంది. అజ్ఞానాన్ని ఎప్పుడూ చీకటిగా, అలాగే స్పష్టతని వెలుతురుగా అభివర్ణించేవారు. ఆ కోణంలో దీపావళి అంటే మనకున్న ఆ సంభావ్యత గురించి వేడుక జరుపుకోవడమే. అజ్ఞానానికి మూల కారణం ఏమిటి? దానికి అతీతంగా వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అజ్ఞానానికి మూల కారణం మన ఉనికి స్వభావాన్ని మనం తెలుసుకోలేకపోవడమే. మానవులుగా పుట్టిన మనకు ఎలా ఉండాలి అనేది తెలియాలి. ఎలా ఉండాలో మీకు తెలిస్తే మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకుంటారా, లేక దుఃఖంగా ఉంచుకుంటారా? ఆనందంగానే ఉంచుకుంటారు. మీరు అదే ఎంచుకుంటారు. ఎలా ఉండాలో నిర్ణయించుకునే ఈ సామర్థ్యం ఎంతగానో తగ్గిపోవడం జరుగుతోంది. కారణం మన హద్దులతో మనం ఏర్పరచుకునే గుర్తింపులు. నిజానికి మీరు అజ్ఞానాన్ని తొలగించలేరు, అలాగే చీకటిని తొలగించలేరు. ఈ గది చీకటిగా ఉంటే మీరెళ్ళి దాన్ని తన్ని బయటకు గెంటేయలేరు. అలా చేయలేం. కాంతిని తీసుకురావడం ఒక్కటే మార్గం. ఇదే కాంతికి ఉన్న ప్రాముఖ్యత. కాబట్టి ఈ దీపావళి రోజున మీరందరూ కనీసం సులువైనదేదైనా ఏదో ఒకటి చెయ్యాలి. కనీసం ఓ 20 నిమిషాలైనా మీకోసం వెచ్చించండి. మీ జీవితంలో స్పష్టత ఎలా తేగలరో చూడండి. స్పష్టత రావాలంటే మొట్టమొదట ఏవైతే పరిమితం చేస్తున్నామో ఆ అజ్ఞానపు వలల్ని గుర్తించండి. ఆపై కనీసం ఒక్క అజ్ఞానపు వలనైనా ఛేదించే ప్రయత్నం చేయండి. అప్పుడు జీవితం ఎన్నో విధాలుగా ప్రకాశించడాన్ని మీరే చూస్తారు. మీ అంతట మీకు ఇది ఎలా చేయాలో తెలియకపోతే అందుకు కావలసిన సాధనలను మేము మీకు అందిస్తాం. ఈ దీపావళి పర్వదినాన మీ జీవితానుభవం వీలైనంత ఉత్తమంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అన్నింటికీ మించి మీ జీవితంలో సరికొత్త వెలుగు రావాలని కోరుకుంటున్నాను. Let there be new light in your life. Namaskar.